ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞ గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. 9వ వచనంలో తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించాను, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అని చెప్పారు. 10వ వచనంలో ప్రేమలో ఎలా నిలిచి ఉండగలరో చెప్పారు. 9వ వచనంలో నా ప్రేమ యందు నిలిచి ఉండండి అని చెప్పారు. 10వ వచనంలో ఎలా ఆ ప్రేమలో నిలబడగలమో చెప్పారు. ప్రేమలో నిలబడటానికి సూత్రం చెప్పారు. ఏమిటి ఆ సూత్రం అంటే, నేను తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. అది తండ్రి ఏమైతే చెప్పాడో అది చేసాడు, అందువల్ల తండ్రి ప్రేమలో నిలబడ్డాడు. యేసయ్య మానవుడిగా ఇవన్నీ చెప్తున్నారు, దేవుడుగా కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య దైవత్వాన్ని మానవుడిగా ఉన్న యేసయ్యకి ఆరోపించకూడదు. ఎందుకంటే మానవులమైన మనం ఎలా జీవించాలో, ఏం చేయొచ్చో ఏం చేయకూడదో అంతా మానవుడిగా యేసయ్య జన్మించి జీవించి చూపించారు. మనం కానీ యేసయ్యని దేవుడు అనుకున్నామంటే, ఆ దేవుడైతే అలా అది కూడా అపాధి యొక్క మోసమే. దేవుడైతే అలా చేసాడు, మనం మానవులం కదా అలా చేయలేము. కానీ ప్రభువారు ఏమన్నారు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నారు. అపాధి ఏం చెబుతాడంటే, యేసు ప్రభువారు దేవుడు గనక అలాగ చేసాడు, మీరు మానవులు అనే తలంపు మనలో తీసుకొచ్చి పెడతాడు. కొంచెం అది జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే వినేవారు అందరూ పసిపిల్లలు కాదు, పసిపిల్లలకైతే ఏంట్రా యేసు ప్రభువుని దేవుడు కాదు అన్నాడని మళ్ళీ అఫెండ్ అవుతారు. అది కాదు, మానవుడుగా ప్రభువారు మాట్లాడుతున్నారు, ప్రభువారు చేస్తున్నారు, ప్రభువారు తండ్రి ఆజ్ఞలు గైకొన్నారు. ఇప్పుడు ప్రభువుని ఎందుకు అంటున్నామంటే, తిరిగి లేచి దేవుని కుమారుడుగా రూపించబడ్డాడు. మరణించి తిరిగి లేచి దేవుని కుమారుడుగా రూపించబడ్డాడు, మనకు ప్రభు అయ్యాడు. ప్రభు అంటే మన అధిపతి ఆయనే, మన నాయకుడు ఆయనే, మన పోషకుడు ఆయనే, మన సంరక్షకుడు ఆయనే, మనకు సమస్తం ఆయనే. రాజ్యానికి ప్రభు అయిన వారు, దేశానికి ప్రభు అయిన వారు అంటే రాజు అయిన వారు, ప్రపంచానికి ప్రభు అయిన వారు, ఐగుప్తు అంతటి మీద ప్రభువుగా యేసేపు నియమించబడ్డాడు. ప్రభువు అనే పదం అందరికీ భోజనం పెట్టాడు యేసేపు గారు. ఇప్పుడు మనందరి రాష్ట్రంలో దేవుని చేత నియమించబడి ప్రభువుగా ఉన్నవారు ఎంత శ్రద్ధ తీసుకుని చేస్తున్నారో మంచి మనసు ఉన్నవారు అందరూ గ్రహించుకుంటారు. పార్టీలు అతీతంగా మీరు ఆలోచన చేసి ప్రార్థన చేయాలి. ప్రభువు అనే పదానికి అర్థం పూర్తి టోటల్ కేర్ అంతా ప్రభువారిదే. మానవులమైన మనం వారి కేర్లో ఉంటాం. అదే 23వ కీర్తన మొదటి రోజు యొక్క అర్థం, యెహోవా నా కాపరి నాకు లేమి కలదనే మాట. అయితే ప్రభు అనే మాటకి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నేను మానవుడిగా ఏ రీతిగా తండ్రి ఆజ్ఞ దేవుని ఆజ్ఞ తీసుకుని గైకొన్నానో, గైకొనుడి చేత దేవుని ప్రేమలో ఉన్నాను. మీరు కూడా దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి అంటే నేను మీకేమైతే ఆజ్ఞాపించానో అది చేయాలి. ఏం ఆజ్ఞాపించాడు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ పొరుగువారిని కూడా ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇదే ప్రభు చెప్పింది. ఇది చేస్తే యేసయ్య ప్రేమలో మనం నిలిచి ఉంటాం. యేసయ్య ప్రేమలో మనం నిలిచి ఉంటాం. యేసయ్య ప్రేమలో నిలిచి ఉంటాం. నిలిచి ఉండుట చేత, యేసయ్య ప్రేమ మనలో ప్రవహించుట చేత మనము ఏం కాబోతున్నామో ప్రభు దయలో రేపు నేర్చుకుందాం. ఈవేళ ఆ మాటలు గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.